టైగర్ ట్రయంఫ్ విన్యాసాల్లో పాల్గొనేందుకు అమెరికా నౌకాదళానికి చెందిన 2 భారీ యుద్ధ నౌకలు విశాఖ తీరానికి చేరాయి. యుఎస్ కమ్స్టాక్, యుఎస్ రాల్ఫ్ జాన్సన్ అనే ఈ నౌకలను ఎంపిక చేసిన కొంతమందిని మాత్రమే సందర్శనకు అనుమతిస్తున్నారు. భారత్, అమెరికా దేశాల రక్షణ దళాలకు చెందిన పరస్పర మానవీయ సహాయక సంయుక్త విన్యాసాల్లో ఇవి పాల్గొననున్నాయి. ఈ నౌకల విశేషాలను మా ప్రతినిధి కోర్మరాజు అందిస్తారు. భారత్, అమెరికా 2 సంయుక్త రక్షణ దళాల మధ్య జరుగుతున్న ఒక సంయుక్త విన్యాసం. అంటే ఇది మానవీయ కోణంలో 2 దేశాలు పరస్పర సహకారం, 2 రక్షణ దళాలకు సంబంధించిన, త్రివిధ దళాలకు సంబంధించిన విభాగాలకు సంబంధించిన వారంతా కూడాను ఈ మానవీయ సహాయ సంయుక్త విన్యాసాల్లో పాల్గొంటున్నారు. దానికి సంబంధించి యుఎస్ఎస్ లైవ్ స్టాక్ అని ఈ అతిపెద్ద భారీ నౌక, దీంతో పాటు మరో నౌక కూడాను విశాఖపట్నం చేరుకుంది. ఈ విశాఖపట్నం వచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ ఈ పరస్పర నేవీ అధికారులు కూడాను పరస్పర సంభాషణ, అలాగే వారు పరస్పరంగా సహకరించుకోవడం, ఈ అన్ని అంశాలు కూడా ఇందులో ఇమిడి ఉన్నాయి. వీరు సాంస్కృతిక క్రీడా అంశాల్లో కూడాను పరస్పరమైన తమ సంబంధాలను మెరుగుపరుచుకుంటారు. అలాగే ప్రత్యేకించి అతి పెద్ద వైద్య శిబిరాన్ని కూడాను ఈ 2 రక్షణ దళాలకు సంబంధించిన వారు నిర్వహించడం జరుగుతుంది. ఇది యుఎస్కి చెందిన ప్రధానమైన నౌకలోని ఒక భాగం. ఇది అత్యంత బరువైన ట్యాంకర్లని, యుద్ధ విమానాలని, హెలికాప్టర్లను కూడా మోసుకుపోగల సామర్థ్యం ఉన్న నౌక. ఈ నౌక రావడం విశాఖపట్నానికి ఇదే మొట్టమొదటిసారి. అంటే గతంలో టైగర్ ట్రంప్ జరిగినప్పుడు ఇది 4వసారి టైగర్ ట్రయంఫ్ ఎక్సర్సైజ్ జరుగుతుండడం, ఇది 4వసారి. ఈ సందర్భంగా ఈ నేవీకి సంబంధించి ఈ భారీ నౌకలు విశాఖపట్నానికి రావడం, ఈ విశాఖపట్నంలోని వీటిని కొంతమంది, అంటే వాళ్ళు ఎంపిక చేసిన వాళ్ళు దీన్ని సందర్శించే అవకాశం కూడాను యుఎస్ నేవీ కల్పిస్తోంది. We have a crew complement of about 350, and we can carry about 450 Marines as well. Inside our well deck, which is about 440 feet long, almost 3/4 of this ship. Now, if you look down into, we call this our well deck. What you see below me right now, this is an LCAC, landing craft air cushion. This craft can come up on its air cushion. It will essentially hover above the water and can move via giant fans, which you'll see, and those are powered by jet engines. We'll see those as we travel down into the well deck later today. These allow them to transfer forces and supplies ashore with great speed and large carrying capacity. You can see some of that capacity that's on board there today. ఇది యుఎస్ డెస్ట్రాయర్ నౌక కెప్టెన్ రూమ్. ఎందుకంటే ఇక్కడ నుంచి మొత్తం నావిగేషన్ సంబంధించిన కంట్రోల్ అంతా కూడాను ఇక్కడ నుంచే జరుగుతుంది. దీనికి సంబంధించి ఈ నౌక మొట్టమొదటిసారిగా విశాఖపట్నానికి టైగర్ ట్రయంఫ్ విన్యాసాల్లో పాల్గొనడానికి వచ్చింది. ఇక్కడ పరస్పరం, అంటే భారత రక్షణ దళాలు అలాగే అమెరికా రక్షణ దళాలు ఏ రకంగా పనిచేస్తాయి, ఒక్కొక్క నౌకలోని ఆ నౌక ప్రత్యేకతలు ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ఈ టైగర్ ట్రయంఫ్ 4వ విన్యాసాలు అవకాశం కల్పిస్తున్నాయి. We have 96 missiles on board, plus the 5-inch gun, as you can see above us. We have a close-in weapon system back aft, and we carry 2 MH-60 Romeo multi-purpose aircraft. So they're capable of doing both anti-air warfare, or anti-surface warfare and anti-submarine warfare. We have about a crew of 300 sailors, 42 officers, and we operate at sea 24/7, 365.
ఇది అమెరికా నౌకాదళానికి చెందిన డెస్ట్రాయర్ నౌక యుఎస్ఎస్ జాన్సన్. ఈ నౌక అత్యంత శక్తివంతమైన నౌకల్లో ఒకటిగా యుఎస్ నేవీ చెప్తుంది. ఎందుకంటే ఇది శత్రువు వేగాన్ని కానీ శత్రువు అనుపానాలని పసిగట్టి వాళ్ళని శత్రు విధ్వంసకర నౌకగా దీన్ని చెప్తారు. ఎందుకంటే ఇది వాళ్ళ నేవీలో 7 ఏళ్ల క్రితం దీన్ని చేర్చుకున్నారు. అప్పటి నుంచి పలు ఆపరేషన్లలో ఈ నౌక పార్టిసిపేట్ చేసిందని చెప్తున్నారు. శ్రీనివాసరావు, కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.